ఆత్మబంధువులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి ఆ అల్లా నామస్మరణతో మొదలు పెడుతున్నాను. ముందుగా ఇస్లామియా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆత్మబంధువులందరికీ, ముస్లిం సోదరులకు, హిందూ సోదరులకు, క్రిస్టియన్ సోదరులకు, మతాలకు అతీతంగా అందరికీ ఈ ఇస్లాం న్యూ ఇయర్ శుభాకాంక్షలు. సోదరులారా, ఆత్మబంధువులారా, మనకి ఇస్లాంలో చాలామందికి, ముస్లిం సోదరులకి మన నూతన సంవత్సరం ఏదో మనకు తెలియదు. మన ఇస్లామియా పద్ధతి ప్రకారము, ఇస్లామియా క్యాలెండర్ ప్రకారము మొహర్రం నెల నుంచి మన సంవత్సరము మొదలయ్యి మళ్ళీ బక్రీద్ నెలకి పూర్తిగా సంవత్సరము అయిపోతుంది. ఇది మన ఇస్లాం ధర్మం యొక్క నూతన సంవత్సరము. అయితే ఈ మొహర్రం నెలకి చాలా ప్రాముఖ్యత ఉంది. చాలామందికి దీని గురించి తెలుసు. అయితే సోదరులారా, ఆత్మబంధువులారా, మనకి ఇస్లాంలో ఒక బాధాకరమైన విషయము, అత్యంత దుఃఖదాయకమైన ఒక సంఘటన ఈ మొహర్రం నెలలో జరిగింది. అదేంటంటే కర్బలాలో ఇమామే హుసేన్ రజియల్లాహు తాలా అన్హు గారి షహాదత్. ఇది చాలా బాధాకరమైన విషయము, అత్యంత దుఃఖకరమైన ఒక యుద్ధం. అయితే పీర్ల పండుగ చేయొచ్చా చేయకూడదా అని చాలా రకాల వీడియోలు యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి. మనము చేయవచ్చా చేయకూడదా అని రెండు రకాలుగా దీన్ని విభజించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పీర్ల పండగ అంటే ఏంటో ఫస్ట్ మనం దాని గురించి మొత్తం కూలంకషంగా తెలుసుకోవాలి. ఎందుకంటే సోదరులారా, ఈరోజు మనము ఇస్లాంలో చేయకూడని పనులు చాలా చేసి ఇస్లాంని అవమానించేటట్లు, ఇస్లాంని కించపరిచేటట్లు కొన్ని పనులు మనం చేస్తూ ఉన్నాము. దాని నుంచి బయటపడి ఎప్పుడైతే అల్లా ప్రార్థనలో, అల్లా యొక్క ధ్యానంలో, 5 పూటల నమాజులో మన మనస్సుని కేంద్రీకరించి, మన మనస్సుని అల్లా పైన లగ్నం చేసి, ఎప్పుడైతే ఆ అల్లా సుబ్హానా తాలా యొక్క ధ్యానంలో మనం ఉంటామో అప్పుడు మన జీవితంలో సుఖాలు, సంతోషాలు ఎల్లవేళలా మనతో పాటు ఉంటాయి. ఎందుకంటే ఆ అల్లా సుబ్హానా తాలా అందరినీ 70 అమ్మల ప్రేమ కలిగిన వాడు కాబట్టి అందరినీ కాపాడుతాడు. ఎప్పుడైతే ఆయన్ని మనము మనసారా నమ్మి ఆయన్ని ప్రార్థిస్తాము, ఆయన నమాజ్ చేస్తాము, ఆయన జికిర్ చేస్తాము, ఆయన తస్బీహ్ తహ్లీల్ చేస్తాము, అప్పుడు అల్లా సుబ్హానా తాలా మనల్ని మెచ్చుకొని ఆయన మనసులో మనల్ని చోటు కల్పిస్తాడు. దీన్నే విలాయత్ కా దర్జా అంటారు. ఒక వలి అవ్వటానికి అల్లా సుబ్హానా తాలాకి మనము ఎంతో దగ్గర అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మొహర్రం నెలలో, ఈ మన నూతన సంవత్సరం ఏంటి మొహర్రం నెలలో పండగ చేసుకోవాల్సిన విషయంలో మనం ఎందుకు పండగ చేసుకోవటం లేదు అనే విషయం మీద చాలా రకాల రివాయతులు, చాలా రకాలుగా చాలామంది చెప్తా ఉన్నారు. అయితే ఈ మొహర్రం చేయవచ్చా చేయకూడదా దీని గురించి మనము తెలుసుకోవాలి. ఇది మొత్తం తెలుసుకునే ముందు ఆత్మబంధువులారా, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. ఎందుకంటే ఇస్లాంలో ఉన్నటువంటి నిగూఢమైన రహస్యాలను ఒక సూఫీ తత్వంలో 20 సంవత్సరాల పాటు దైవ ధ్యానంలో ఉండి చాలా రకాల అత్యంత రహస్యమైనటువంటి దైవ రహస్యాలను నేను తెలుసుకోగలిగాను. ఈ సూఫీ మార్గం అనేది అల్లాను అత్యంత తొందరగా అల్లాను చేర్చే ఒక సులువైన మార్గము.
అయితే దీంట్లో చాలా రకాల కుర్బానీలు మనం ఇచ్చి అల్లా సుబ్హానహు తాలా యొక్క మనసును గెలుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ దయచేసి ఈ వీడియోని ఆఖరి దాకా చూసి ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు అసలైన టాపిక్ వద్దాము. పీర్ల పండగ అంటే ఏమిటి? పీర్ల పండగ అంటే అసలు ఇది పండగ కాదండి. ఇది నెల పేరు మొహర్రం అనేది. మొహర్రం పండగ కాదు, నెల పేరు మొహర్రం అనేది. మన ఇస్లామియా పద్ధతి ప్రకారం ఇందాక చెప్పాను నేను, అది నూతన సంవత్సరము, ఆ నెల పేరు మొహర్రము. ఇది పండగ కాదు. ఎందుకంటే పండగ కాదు అంటే ఈ నెలలో మన మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు తాలా అలైహి వసల్లం యొక్క ముద్దుల మనవడు ఇమామే హుసేన్ గారిని అత్యంత కిరాతకంగా, అత్యంత బాధాకరంగా ఆయన్ని షహీద్ చేసి యజీద్ యొక్క సైనికులు ఆ కర్బలా మైదానంలో చాలా హింసకు గురి చేసి ఆయన్ని అత్యంత కిరాతకంగా షహీద్ చేస్తారు. కాబట్టి ఈ పండగ చెయ్యొచ్చా చేయకూడదా అనే సవాల్ వచ్చినప్పుడు మనము ఇది పండగ కాదండి, కానీ ఇమామే హుసేన్ గారిని మనము స్మరించుకునే ఒక పద్ధతి, ఆయన్ని సంవత్సరానికి ఒకసారి ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకున్నటువంటి ఒక సందర్భము. అయితే మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు తాలా అలైహి వసల్లం గారి ముద్దుల మనవడు హజరత్ ఇమామే హుసేన్ రజియల్లాహు తాలా అన్హు గారి ఈ బాధాకరమైన షహీద్ వాఖియా ఇంకా మనం వచ్చే వీడియోల్లో ఈ 10 రోజుల్లో తప్పకుండా ఆ వాఖియా ఎలా మొదలైంది, ఆ యుద్ధానికి గల కారణాలేంటి, ఎందుకు ఆ యుద్ధం జరిగింది, యుద్ధం జరగటానికి కారణాలేంటి, మొత్తము వీడియోలుగా మీకు నేను యూట్యూబ్లో పెడతా ఉంటాను. తప్పకుండా ఈ వీడియోలన్నీ చూడండి, లైక్ చేయండి, అందరికి పంపించండి. దాని మీద తప్పకుండా అమలు చేయటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆత్మబంధువులారా, కుల మత జాతి వర్ణం భేదం లేకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సూఫీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుల మతాలకు అతీతంగా వాళ్ళు జ్ఞానాన్ని అందరికీ అందిస్తారు. అదే సూఫీ మార్గంలో ఉన్న మేము కూడా ఈ సూఫీ తత్వంలో ఉన్నటువంటి అత్యంత రహస్యమైన విషయాలను నేను మీ అందరి ముందు తీసుకొని రావాలనుకుంటున్నాను. కాబట్టి మీరు వీడియోలు చూసి ఆఖరి దాకా ఈ వీడియోలని ఎక్కువ లైక్లు ఇస్తే అది ఎక్కువ మంది చూస్తారు, అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది పుణ్యకార్యంలో మీరందరూ పాల్గొంటారనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనము మన ఇలాకాలో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ తెలుగు రాష్ట్రాలలో మనము ఈ మొహర్రాన్ని చాలా చెయ్యకూడని పద్ధతుల్లో చేస్తున్నాము. ఒకటి చెయ్యవచ్చా చెయ్యకూడదా అంటే చెయ్యవచ్చు కూడా, చెయ్యకూడదు కూడా. చెయ్యవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆయన మన మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముద్దుల మనవడు హజరత్ ఇమామే హుసేన్ రజియల్లాహు తాలా అన్హు గారి యొక్క షహాదత్ని గుర్తు చేసుకొని మనం అందరం ఒక చోట కలిసి ఆయనని ఒక నిషాని పంజా పెట్టుకొని అక్కడ కూర్చొని ఖురాను పారాయణం చేసి ఆ తర్వాత ఆయన పేరు మీద షర్బతు తయారు చేసి అందరికీ ఆ షర్బతు ఫాతిహా ఇచ్చి ఆయన పేరు మీద పంచవచ్చు, ఖురాన్ చదవచ్చు, అన్నదానం చేయవచ్చు. ఇట్లాంటి పుణ్యకార్యాలన్నీ చేసి ఆయన ఆత్మకి మనము శాంతి కలిగించవచ్చు. కానీ మనం చేసే కొన్ని పాప కార్యాలు ఉన్నాయి. ఈ ఆ పంజాలను తీసుకొని ఊళ్ళంతా తిరగటము, పెద్ద డప్పులు కొట్టుకొని మనం చేయకూడని పనులు చేసి మందు దాగి డ్యాన్స్ వేయటము, ఇట్లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే దీని గురించి వివరంగా మీకు వచ్చే వీడియోల్లో మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు వీడియోలన్నీ చూస్తూ ఉండండి. ఈ కర్బలా మైదానంలో ఏం జరిగింది అనే విషయము మొత్తము కూలంకషంగా మీకు వీడియోలుగా నేను చూపించాలనుకుంటున్నాను. కాబట్టి
మనము మొహర్రము చెయ్యాలనుకుంటే స్వచ్ఛమైన పద్ధతి అది. చెయ్యకూడదు అంటే ఇట్లాంటి విషయాలన్నింటినీ దూరంగా పెట్టేయాలి. తాగటము, డ్యాన్సులు వేయటము, డప్పులు కొట్టటము, పాట కచేరీలు పెట్టటము, వేరే వాళ్ళని తీసుకొచ్చి డ్యాన్సులు వేయించటము, ఇట్లాంటి కిరాతకమైన పనులు చేస్తే అది పాపానికి ఒడిగడుతుంది. కాబట్టి అట్లాంటి పనులు చేయకుండా మొహర్రమును చాలా శాంతియుతంగా చేసి హజరత్ ఇమామే హుసేన్ రజల్లాహు తాలా అన్హుతో పాటి కర్బలా మైదానంలో షహీదైన 72 మంది త్యాగమూర్తులను మనం స్మరించుకొని వాళ్ళ పేరు మీద పుణ్యకారాలు, దాన ధర్మాలు, ఖురాను పారాయణము, జికిరు అట్లాంటివన్నీ చేసి వాళ్ళ ఆత్మకు పంపించినట్లయితే ఆ షహీదుల ఆత్మ సంతోషించి వాళ్ళు మన కోసం దువా చేస్తారు. కాబట్టి మనమందరము మొహర్రంలో మంచిగా హజరత్ ఇమామే హుసేన్ రజియల్లాహు తాలా అని గారి పేరు మీద దాన ధర్మాలు చేసి ఈ మొహర్రం నెల యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.